పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పడానికి బుర్రపిట్టలు వచ్చేస్తున్నాయండి. ఎందుకో అండి ఆ షాండిలియర్ మీదకి వచ్చి వాళ్తూ ఉంటాయి అన్నమాట బుర్రపిట్టలు. కనిపిస్తున్నాయా మీకు? చూసారా? అవి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఏదన్నా గూడు కట్టుకోవటానికి వెతుక్కుంటున్నట్టున్నాయండి. ప్రతిరోజు ఇట్లా ఇంకా ఏదో ఒక టైంలో అలా వచ్చి షాండిలియర్ల మీద వచ్చి వాళ్తూ ఉంటాయి. బహుశా ఆ కప్పుల్లో ఏమైనా ఆహారం దాచుకుంటాయో, గూడు కట్టడానికి చూసుకుంటున్నాయో కానీ పోన్లేండి, ఏదైతే ఏమైంది. అవి ఇంట్లోకి వచ్చినప్పుడు భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. దీనికి పైది ఎప్పుడు కుట్టించుకొస్తాడో ఏంటో. ఫోన్ చేసి చెప్పమన్నారు, ఏ కలర్ కావాలి ఏంటి అని చెప్పాలండి. దీనిపైన కవర్ లేకపోతే ఏంటోగా ఉన్నట్లుంది. ఇబ్బంది ఏమీ ఉండదు, మామూలుగా ఎక్కేయచ్చు, పోగొచ్చు, వాడచ్చు. కానీ పైన కవర్ లేకపోతే ఎండ డైరెక్ట్గా ఈ చైర్స్లో పడుద్ది కదండి, అవి కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. చిలకలు చూడండి ఎట్లా చేసి, ఇదిగోండి. మా నరసమ్మ రోజు అమ్మ పైకి ఎక్కైనా పైన శుభ్రం చేసి వస్తానని అంటుంది. ఏం శుభ్రం చేస్తుందో అంటే ఊడ్చి రావటం అనుకుంటోంది. ఈవేళ ఇవన్నీ కూడా క్లీన్ చేయించాలండి. చూసారా చిలకల నిర్వాకం. రోజు 2 పూట్ల వేస్తామన్నమాట బియ్యం. సాయంత్రం పూట కూడా వేస్తాం, 4 ఆ టైంలో. ఇక ఉదయానికి ఇట్లా నిన్నే ఉంచేసినాయి, లేకపోతే మొత్తం శుభ్రంగా తినేసేస్తాయి, ఖాళీ చేసేస్తాయి. ఇప్పుడు కొంచెం పంటల మీద దొరుకుతూ ఉన్నాయండి వాటికి. మాకు పంటలు కంకులు వచ్చేసినాయి కదా, చేలుకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చిలకలు చాలా తక్కువగా ఉన్నాయి, గమనించారా అండి? అంటే ఇప్పుడు పంట చేల మీద వాటికి ఆహారం ఎక్కువ దొరుకుతూ ఉంటుందన్నమాట అండి. అందువల్ల అవి చాలా మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏయో కొద్ది చిలకలు మాత్రమే వస్తాయి. సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా 200, 300 అట్లా వస్తాయి అన్నమాట అండి. అంటే వాటికి అప్పుడు ఎక్కడ ఆహారం దొరకదు అనమాట, అప్పుడు ఎక్కువగా వస్తాయి అన్నమాట అండి. అందుకనే చాలా తక్కువ చిలకలు ఉంటున్నాయి. అందుకనే రోజు బియ్యం వేసేసి వెళ్ళిపోతున్నానండి, పెద్ద ఎక్కువ రావు కదా అని చెప్పి. ఇంకా ఈవేళ ఒక 25 అట్లా అన్నా వచ్చినాయి. రోజు అయితే అన్నీ కూడా రావట్లేదండి, ఓ 10, 15 చిలకలు వస్తాయి అంతే. వంగ మొక్కలు వేసింది నరసమ్మ. వంకాయలు 4 ఉన్నాయి, కోసేయండి అని చెప్తుంది అనమాట. చూద్దాం ఉండండి. ఇదిగోండి, ఇదిగోండి. అమ్మ ఏంటి చీమలు ఉన్నాయి, అయ్యో కుట్టేస్తున్నాయి. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా అండి? ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడకి కొన్ని మొక్కలు తీసుకుని తెచ్చిచ్చారండి విజయవాడ వెళ్ళినప్పుడు అని చెప్పాను కదా. అవి ఇక్కడ వేయించాను కదా, ఒక్కొక్కటి పోస్తూ ఉంటాయి అన్నమాట. భలే అందంగా ఉంటాయండి ఇవి. విజయవాడ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఇవి కూడా ఇచ్చారండి ఆవిడ.
ఇవేమో చిన్న వాటర్ లిల్లీ లాంటివి అనమాట. ఇవన్నీ ఇట్లా వేసాను కదా, చూడండి కలుపు మొక్కలు తులసి మొక్కలు ఎక్కువ వచ్చేసినాయి. ఇవేమో పింక్ పువ్వులు చిన్న చిన్నవి పోస్తాయి అన్నమాట. కలుపు మొక్కలు తీయించాలి. ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇటు కొన్ని పెట్టాను, అలానే ఇదిగోండి ఇటు కూడా కొన్ని పెట్టాను. ఇవి వాటర్ లిల్లీలు. గులాబీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. గులాబీ పువ్వులు కొయ్యనండి, ఎందుకంటే చెట్లకు ఉంటే 2-3 రోజులైనా వారం రోజులైనా అట్లా ఉంటాయి. కోసామనుకోండి ఒక్క రోజుతో వదిలిపోతాయి, ఒక్క పూటే అంతే. అందుకని గులాబీ పువ్వులు కొయ్యను, మందారాలు కోసుకుంటా. అయితే ఎక్కువే పోస్తాయి కాబట్టి అవి పూజకి సరిపోతాయి. యాథయాను పవనో ద్రవిణాంబుదారా అస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణి. గుడ్ మార్నింగ్ బాబు. ప్రేమ బాబు కూడా వచ్చేసాడు. పాలు రాలేదు ఇంకా కాఫీకి. లేవు, 10 నిమిషాలు వెయిట్. మందార పువ్వులు కోస్తా ఉన్నాను. మందార పువ్వులు కోసుకున్నాను. డ్రైగా అయిపోయినాయి. అవును, ఎండలు ముదిరిపోతున్నాయి కదా, అందుకు. తూర్పు పసుప, తూర్పు పసుపు ఏంటండి? అంటే కొమ్ములా? చూపించండి. ఎంతండి ప్యాకెట్? 150 అండి. అరకిలోనా? ఎక్కడి నుంచి తెచ్చారండి? విజయనగరం నుంచి తెచ్చారంటండి. వారిది రాయలమంట. న్యాచురల్ పసుపు అండి, బాగుంది. వాసన మంచి గుమ్మని వచ్చేసేస్తుంది. 150. ఎంతకి ఇస్తున్నారండి? అర కేజీ 150కి ఇస్తున్నారా? మనకి ఇలా న్యాచురల్ పసుపు దొరకట్లేదు కదండి, కావాల్సిన వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు కదండి. బాగుందండి పసుపు, చాలా బాగుంది. ఇదిగండి పసుపు నాకు బాగా నచ్చిందండి, చాలా బాగున్నది. నూట యాభై చెప్పారు కదా, 140 ఇవ్వండి పర్లేదు అని అంటున్నారు. పర్లేదండి, ఒక 10 రూపాయలకి ఏమొచ్చు కానీ. ఓకే అండి, ఓకే. నిన్న ప్రేమ టిఫిన్కి రాలేదండి. లేట్గా వచ్చాడంటే మళ్ళీ టిఫిన్ చేయడు. ఇక పిన్ని గారికి ఇచ్చేసాను అనమాట ఇడ్లీలు. అవి పిన్ని గారు ప్లేట్లు, ఇడ్లీ ప్లేట్లు, చట్నీ ప్లేటు తెచ్చిచ్చింది. పిన్ని గారు ఏమండి? పాలా? అమ్మయ్య, నేను ఎక్కడే ఉన్నాను, ఆయన బొట్టలో పెట్టి వెళ్ళిపోయినట్టున్నాడు. సరే అండి. ఇడ్లీలు వరంకి కూడా వేసేస్తామండి. మా ముగ్గురికి వరంకి ఇడ్లీలు పొద్దున్నే వేసేస్తాను. ఇంకా ఎవరన్నా తినకపోతే అట్లా మిగిలిన పిన్ని గారికి ఇస్తాను అనమాట. బాబాయ్ గారు పిన్ని గారు ఉంటారు కదా, వాళ్ళు తింటారులే అని ఇస్తాను. నరసమ్మకి ఇద్దామంటే ఏది ఇచ్చినా ఇక్కడ తినేదైతే ఓకే అండి, తీసుకుంటుంది. లేదు ఇంటికి తీసుకెళ్ళమ్మా ఏమన్నా అన్నా, ఏమండి నేను 4 ఇళ్ళు తిరిగి వెళ్తానండి, ఎప్పుడుకో వెళ్తాను అంటుంది. చాలా ఇళ్ళు చేస్తుంది నరసమ్మ.
నేను చూడండి ఇడ్లీ రేకుల మీద పువ్వుల్ని పెడుతున్నాను. వంకాయలు వస్తాయి వంకాయలు. పారిపోకండి అమ్మా, పారిపోకండి. ఎందుకు? పేపర్ ఉందిగా చేతిలో, పేపర్లో వేసుకోవచ్చుగా. ఈ గేట్ వేయలేదనుకోండి సరే ఆవు లోపలికి వచ్చేస్తుంది. ఇదిగోండి రొట్టె వేసేసాను. ఈరోజు రొట్టెలు అనమాట టిఫిన్. చట్నీ పెట్టారు. మరి మా పెరట్లో వంకాయలు కాసినాయి కదండి, ఆ వంకాయలతో కూర వండుకోవాలి కదా. అవి ఇటు సరిపోకుండా 4, 5 ఉన్నాయి. ఆ వంకాయల్లో కొంచెం బూందీ వేసి వంకాయ బూందీ కర్రీ వండటానికి సిద్ధం చేసుకున్నాను. అలానే పప్పుచారు పెట్టాను అనమాట అండి. ఇదిగోండి వంకాయ బూందీ కర్రీ. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, బూందీ కర్రీ అంటే ఏదో కూరతో పాటుగా ఆ బూందీని కూడా వెయ్యరు. అందులో కూర అంతా వండేసేసి ఆఖరికి కరివేపాకు కొత్తిమీర వేస్తాను చూడండి లాస్ట్కి, అది కూడా వేసేసిన తర్వాత కూర కట్టేసి అప్పుడు బూందీని వేసుకోవాలండి. ఇది అందరికీ తెలిసిందేలేండి. మామూలుగా వంకాయ బూందీ కర్రీ అన్నానంటే ఆ నీటితో ఉడికేటప్పుడు లేదా ఆ వంకాయలతో పాటు ఉడికేటప్పుడు బూందీ వేసే విధానం కొంతమందికి ఉంటుందేమో. అలా వేస్తే కనుక తేగుడు అయిపోద్దండి. బూందీ అంతా కూడా ఉత్తినే శనగపిండిలాగా కలిసిపోతుంది. కూర అంతా కట్టేసిన తర్వాత ఆఖరికి అసలు కొంచెం చల్లారిన తర్వాత కూడా బూందీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈరోజు కూరలు వంకాయ బూందీ అలానే పప్పుచారు 2 సూపర్గా కుదిరినాయి అండి. పప్పుచారు తాలింపుకి అనమాట అండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కరెక్ట్గా అరగంట సేపు పట్టిందండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, నా వంట కూడా అయిపోయిందండి. మన పెద్దలు ఒక మాట చెప్తారండి, మనం చేసే పనికి భక్తిని జోడిస్తే అది మరింత పవిత్రత చేకూరుతుంది అని. మనం వంట చేసుకునేటప్పుడు దానికి భక్తి జోడిస్తే అది ప్రసాదం అవుతుందంటండి. తాగే నీటికి భక్తిని జోడిస్తే అది తీర్థం అవుతుంది అని చెప్తారు కదా. అలా మా ఇంట్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు
అలా శ్లోకాలు, స్తోత్రాలు వస్తూనే ఉంటాయండి. నేనొకటి నమ్ముతానండి. మాతో పాటుగా ఈ పశుపక్షాదులు, చెట్లు, పుట్టలు అన్నీ కూడా వింటూ ఉన్నాయి అని అనుకుంటాను. ముఖ్యంగా వంట చేసేటప్పుడు శ్లోకాలు వింటే నేను చాలా సార్లు గమనించానండి. ఆ రోజు వంట అద్భుతంగా ఉంటుంది. అలానే ఈరోజు కూడా మా పెరట్లో వంకాయలతో వండిన కూర, బూందీ కర్రీ చాలా బాగున్నదండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.